ఎన్నో ఉన్నాయి, కానీ కుమారుడికి మారు మనసు లేదు. కుమారుడు దేవుని తెలుసుకోలేకపోయాడు. ఈరోజు డబ్బు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, కానీ నీ జీవితంలో దేవుడు లేకపోతే ఒకరోజు చనిపోయిన తర్వాత నీ ఆత్మ నరకంలోకి వెళ్తాది. అందుకని బైబిల్ అంటుంది, మనుషులందరూ ఒకసారి మృతి పొందుతారు, ఆ తర్వాత తీర్పు జరుగును. ఈ భూమి మీద జీవితం శాశ్వతమైనది కాదు. ఏదో ఒక రోజు మనిషి చనిపోతాడు, అయితే శరీరం మట్టిలోకి వెళ్తాది, ఆత్మ దేవుని ఎద్దుకు వెళ్తాది. అయితే మేలు చేసిన వాడు మాత్రము దేవుని దగ్గర ఉంటాడు. ఎవరైతే పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారు దేవుని రాజ్యంలో వెలుగుతూ ఉంటారు. ఎవరైతే పాపానికి బానిసలైపోయి, త్రాగుడుకు బానిసలైపోయి, అబద్ధాన్ని ప్రేమించి, డబ్బుని ప్రేమించి, బలాన్ని ప్రేమించి ఎవరైతే జీవిస్తారో ఒకరు చనిపోయిన తర్వాత నిత్య నాశనంలోకి వెళ్ళిపోతారు. ఈరోజు మా ఊళ్ళు పాడిన పాట అద్భుతమైన పాట. ఏంటా పాట? ఎవరు కూడా రక్షించలేరు, ఎవరు మనల్ని కాపాడలేరు, ఎవరు మనల్ని విడిపించలేరు.